ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చంటారు? అసలు మనం ఏంటి? భగవంతుడెవరు? మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి? హ్మ్. భగవంతుని ఎలా చేరుకోవాలి? అసలు ఈ ప్రపంచం ఏంటి? హ్మ్. చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి. ఈ ప్రపంచం ఏంటి? నేనెందుకున్నాను? ఈ ప్రపంచంలో నేనేం చేస్తున్నాను? అసలు నా కర్తవ్యం ఏంటి? అసలు భగవంతుడు అంటారు. ఆయనేంటి? ఆయనని చేరుకోవటం ఎలా? చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలుంటాయి. లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్నలుంటాయండి. హ్మ్. అరే! నేను జీవితంలో మారాలనుకుంటున్నాను. మంచి మార్గంలో ఎళ్ళటం ఎలా? దృఢ నిశ్చయం రావట్లేదు. చెడు అలవాట్లున్నాయని తెలుస్తుంది. వాటిని మానుకోవటం ఎలా? హ్మ్. కొద్ది కోపం ఉన్నట్టుంది. దాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎన్నో రకములైనవి ఉంటాయి. మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకనిపిస్తుంది, అరే! ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? అరే! వీడికి ఇలా ఎందుకయింది? అయ్యో! ఆయన అలా ఉంటాడు. ఆయనంత గొప్పవాడు ఎలా అయిపోయాడు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలుంటాయి. అవును. అసలు మీకొక విషయం చెప్తాను. హ్మ్. మనిషికి జీవనానికి సంబంధించిన ప్రతి ప్రశ్నను భగవద్గీత ఆన్సర్ చేస్తుంది. హ్మ్. మనిషికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటాం కదా, కొంతమంది రాస్తారు లైఫ్ స్టైల్ అని. ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి విషయం, హ్మ్. లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం. ఓకే. మీరు అనుకోవచ్చు, అరే ప్రభుజీ భగవద్గీత యుద్ధ భూమిలో మాట్లాడింది కదా, హ్మ్. అది జీవనాన్ని గురించి. యుద్ధంలో మాట్లాడినా భగవంతుడి జీవితం గురించి మాట్లాడాడు.